రాజుకుంటోంది. 2024 లోక్సభ ఎన్నికలు ఈ ఏడాది ఏప్రిల్ లేదా మే నెలలో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మార్చి 15 తర్వాత ఏ క్షణంలోనైనా ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. ఇక కేంద్రంలో ముచ్చటగా మూడోసారి బీజేపీ అధికారంలోకి రావాలని గట్టిగా కృషి చేస్తోంది. అయితే బీజేపీ దేశంలోని ఏ రాష్ట్రాలపై పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టబోతోందో ఒక లుక్కేద్దాం. దేశంలో ఎండాకాలంతో పాటు రాజకీయ వేడి రాజుకుంది. రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించడంలో బిజీగా ఉన్నాయి. ఇక ప్రధానంగా చెప్పుకోవాలంటే భారతీయ జనతా పార్టీ తిరిగి అధికారంలోకి రావాలని గట్టి ప్రయత్నాలు చేస్తోంది. అయితే దేశంలో కొన్ని రాష్ట్రాల్లో అత్యధిక లోక్సభ సీట్లుంటే కొన్ని రాష్ట్రాల్లో అతి తక్కువ సీట్లున్నాయి. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్లో 80 లోక్సభ స్థానాలున్నాయి. కాబట్టి రాజకీయ పార్టీల ప్రధాన ఫోకస్ ఈ రాష్ట్రం మీదే ఉంటుంది. ఇక భారతీయ జనతా పార్టీ కూడా యూపీపై ప్రత్యేక ఫోకస్ పెడుతోంది. కాగా లోక్సభ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 543 నియోజకవర్గాల్లో జరగనున్నాయి. దేశంలోని అతిపెద్ద రాష్ట్రాల నుంచి కేంద్రపాలిత ప్రాంతాల వరకు లోక్సభ స్థానాలు విస్తరించి ఉంటాయి. కొన్ని రాష్ట్రాల్లో అత్యధిక సీట్లుంటాయి. కాబట్టి రాజకీయ పార్టీల ఫోకస్ ఈ రాష్ట్రాలపైనే ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్ను తీసుకుంటే అన్ని రాజకీయ పార్టీలకు ఇది అత్యంత కీలకమైన రాష్ట్రం. ఎందుకంటే ఇక్కడే 80 స్థానాలున్నాయి. 2014 నుంచి 2019 వరకు బీజేపీకి యూపీ అత్యంత కీలకమైన రాష్ట్రంగా నిలిచింది. కాగా చివరగా జరిగిన ఎన్నికల్లో బీజేపీ యూపీ నుంచి పెద్ద ఎత్తున స్థానాలు గెలుచుకుంది. యూపీలో ఎక్కువ సీట్లు గెలిచిన పార్టీ కేంద్రంలో సునాయాసంగా అధికారం చేపడుతుందంటుంటారు రాజకీయ విశ్లేషకులు. ఢిల్లీలో అధికారం చేపట్టాలంటే వయా లక్నో ద్వారా వెళ్లాల్సింది అని రాజకీయ నాయకులు తరచూ చెబుతుంటారు. 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ 80 సీట్లకు గాను 64 సీట్లు గెలుచుకుంది. బీజేపీ ఒక్కటే 62 సీట్లు తన ఖాతాలో వేసుకుంది. ఇక 2014 విషయానికొస్తే బీజేపీ యూపీలో 71 సీట్లు గెలుచుకుంది. ఇక 2024 లోక్సభ ఎన్నికల్లో కాషాయ పార్టీకి, సమాజ్వాదీ పార్టీకి కాంగ్రెస్ పార్టీలు జట్టు కట్టి సవాల్ విసిరబోతున్నాయి. ఇక అత్యధిక స్థానాలు కలిగిన రాష్ట్రాల్లో 2వ స్థానంలో మహారాష్ట్ర నిలిచింది. ఇక్కడ మొత్తం 48 లోక్సభ స్థానాలున్నాయి. 2019 ఎన్నికల్లో బీజేపీ 23 సీట్లు గెలుచుకోగా శివసేన 18 సీట్లు గెలుచుకుంది. అయితే 2019లో బీజేపీ, శివసేన రెండు కలిసి జట్టుగా ఏర్పడి పోటీ చేసి పెద్ద ఎత్తున సీట్లు దక్కించుకున్నాయి. అయితే ఇటీవలే శివసేన కాంగ్రెస్, ఎన్సీపీతో జట్టు కట్టి మహావికాస్ అఘాడీగా ఏర్పడింది. అయితే శివసేనను ఏక్నాథ్ షిండే గ్రూప్ నిలువుగా చీల్చి బీజేపీతో చేతులు కలిపి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. అటు తర్వాత శరద్ పవార్కు చెందిన ఎన్సీపీని అజిత్ పవార్ చీల్చి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలో చేరారు. కాగా ఎన్డీఏ మాత్రం 2019 సీన్ రిపీట్ అవుతుందని అంచనా వేస్తోంది. ఇక పశ్చిమ బెంగాల్ విషయానికొస్తే ఇక్కడ మొత్తం 42 సీట్లున్నాయి. గత కొన్ని సంవత్సరాల నుంచి అధికార టీఎంసీకి, బీజేపీకి మధ్యనే పోటీ జరుగుతోంది. 2019 లోక్సభ ఎన్నికలను చూస్తే మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ 22 లోక్సభ సీట్లు దక్కించుకోగా బీజేపీ మాత్రం 2 సీట్ల నుంచి 18 సీట్లు గెలిచే స్థాయికి ఎదిగింది. ఇక ఇక్కడ అధికార పార్టీ టీఎంసీ ఇండియా కూటమిలో భాగస్వామి. అయితే మమతా దీది మాత్రం కాంగ్రెస్తో టికెట్లు పంచుకోవడానికి ససేమిరా అంటోంది. సొంతంగా బరిలో దిగాలని అనుకుంటోంది. మొత్తానికి చూస్తే ఇక్కడ టీఎంసీ, బీజేపీ మధ్యనే పోటీ అని చెప్పుకోవచ్చు.
భారతీయ రాజకీయాల్లో బీహార్ కూడా అత్యంత కీలకమైన రాష్ట్రం. ఇక్కడ 40 లోక్సభ స్థానాలున్నాయి. లోక్సభ ఎన్నికల్లో బీహార్ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ బీజేపీ, జనతాదళ్, లోక్ జనశక్తి పార్టీలు 2019లో జరిగిన ఎన్నికల్లో కలిసికట్టుగా పోటీ చేశాయి. మొత్తం 40 స్థానాలకు గాను 39 స్థానాలు గెలిచింది. కాగా కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కేవలం ఒక్కటంటే ఒక్క సీటు మాత్రమే గెలిచింది. లాలూ ప్రసాద్కు చెందిన ఆర్జేడీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. ఇక దక్షిణాది రాష్ట్రాల విషయానికొస్తే తమిళనాడును తీసుకుంటే 39 లోక్సభ స్థానాలున్నాయి. తమిళనాడును గేట్వే ఆఫ్ సౌత్గా సంబోధిస్తుంటారు. జాతీయ పార్టీలు ఇక్కడ పాగా వేయాలంటే చాలా కష్టం. లోకల్ ఓటర్లకు గాలం వేయడం జాతీయ పార్టీలకు కష్టమని చెప్పాలి. 2019లో జరిగిన ఎన్నికల్లో డీఎంకే నేతృత్వంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ కాంగ్రెస్తో కలిసి మొత్తం 39 స్థానాలకు గాను 38 స్థానాలను గెలుచుకుంది. దీంతో ఏఐఏడీఎంకేకు బీజేపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఈ దెబ్బకు 2024 లోక్సభ ఎన్నికల్లో ఏఐఏడీఎంకే ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించింది. ఇక మధ్యప్రదేశ్ విషయానికొస్తే హార్ట్ ఆఫ్ ఇండియాగా చెబుతుంటారు. హిందీ రాష్ట్రాల్లో అత్యంత కీలక రాష్ట్రం. ఎంపీలో 29 లోక్సభ స్థానాలున్నాయి. 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ వేవ్ కొనసాగింది. కాషాయ పార్టీ చివరగా జరిగిన ఎన్నికల్లో 29 సీట్ల కాను 28 సీట్లు దక్కించుకుంది. కాంగ్రెస్ పార్టీ కేవలం ఒక్క స్థానంతో సంతృప్తి పడాల్సి వచ్చింది. ఇక దక్షిణాదిన కర్ణాటక విషయానికొస్తే ఇక్కడ 28 లోక్సభ స్థానాలున్నాయి. దేశంలో ఐటీ హబ్బుగా దీనికి పేరుంది. అన్ని రాజకీయ పార్టీలకు కీలక రాష్ట్రంగా మారింది. 2019లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ మొత్తం 28 స్థానాలకు గాను 25 సీట్లు దక్కించుకుంది. దీనికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ కేవలం సింగిల్ సీటుతో సర్దిపెట్టుకోవలసి వచ్చింది. జనతాదళ్ సెక్యులర్ జేడీ కూడా ఒక్క సీటు దక్కించుకుంది. అయితే వచ్చే లోక్సభ ఎన్నికల్లో జేడీఎస్తో బీజేపీ చేతులు కలిపింది. కాగా కాంగ్రెస్ రాష్ట్రంలో ఒంటరిగానే పోటీ చేయనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. ఇక గుజరాత్ విషయానికొస్తే ఇది బీజేపీకి కంచుకోటగా చెబుతారు. ఇక్కడ మొత్తం 26 లోక్సభ స్థానాలున్నాయి. 2019తో పాటు 2014లో కూడా రాష్ట్రంలో మొత్తం 26 లోక్సభ స్థానాలు గంపగుత్తగా బీజేపీ తన ఖాతాలో వేసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల సొంత రాష్ట్రం కూడా గుజరాత్. ఇక రాజస్థాన్ విషయానికొస్తే హిందీ రాష్ట్రాల్లో కీలకమైన రాష్ట్రం. 2019లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ మొత్తం 25 స్థానాలకు గాను 24 స్థానాలను దక్కించుకోగా 2014లో మొత్తం 25 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. ఇక రాజధాని ఢిల్లీ విషయానికొస్తే ఇక్కడ కేవలం 7 లోక్సభ స్థానాలు మాత్రమే ఉన్నాయి. దేశ రాజకీయాలకు కీలకం ఢిల్లీ. ఇక్కడి ఫలితాలను బట్టి మూడ్ ఆఫ్ ది నేషన్ ఎలా ఉంటుందో చెప్పొచ్చు. 2004 అటు తర్వాత 2009లో ఇక్కడ కాంగ్రెస్ హవా నడిచింది. కేంద్రంలో ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ఏర్పాటు చేసింది. అటు తర్వాత 2014, 2019లో ఢిల్లీ ఓటర్లు బీజేపీకి పట్టం కట్టారు. అప్పటి నుంచి బీజేపీ కేంద్రంలో అధికారం చెలాయిస్తోంది. మరి ఈసారి బీజేపీ ఆధిపత్యానికి గండి కొట్టడానికి ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ 2 జట్టు కట్టాయి. ఆమ్ ఆద్మీ 4 స్థానాల్లో పోటీ చేస్తే కాంగ్రెస్ 3 స్థానాల్లో పోటీ చేస్తోంది.
వచ్చే 2024 లోక్సభ ఎన్నికల్లో ఓటర్ మహాశయుడు ఏ పార్టీకి పట్టం కట్టబోతున్నాడో వేచి చూడాల్సిందే.